అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ చోరీ కేసులో 2 నిందితుల్ని అరెస్టు చేశామని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. గత నెల 27వ తేదీన పరవాడ మండలం సాలపువానిపాలెంలో ఒక వ్యక్తి ఇంట్లో జరిగిన చోరీ కేసును పరవాడ పోలీసులు ఛేదించారని ఎస్పీ దీపికా తెలిపారు. ఈ చోరీకి సంబంధించి 2 పాత నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. వారి వద్ద నుండి 12 లక్షల రూపాయల విలువ చేసే 17 తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్లో జరిగిన 2 క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో జరిగిన ఒక క్రైమ్, ఈ 3 క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేశాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఈ 3 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్, 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము. 2 అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పరవాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు. మన పట్టుకున్న అక్యూజ్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పరవాడ అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% పైన రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంట్రోగేట్ చేసి వెరిఫై చేస్తాం.